హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు జిఎన్వి లెర్నింగ్ పోర్టల్ యూట్యూబ్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మనము ఎంఎస్సి ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, అలాగే సాఫ్ట్ స్కిల్స్ అండ్ ఇంటర్వ్యూ స్కిల్స్, జనరల్ ఇంగ్లీష్ ఈ విషయాల గురించి నేర్చుకుంటూ ఉంటాము. ఈ వీడియోలో ఏపీ ఐసెట్కి సంబంధించినటువంటి సిలబస్కి సంబంధించిన డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాము. లాస్ట్ వీడియోలో చూసాం మనము ఏపీ ఐసెట్ నోటిఫికేషన్ గురించి, అలాగే సిలబస్, అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ గురించి తెలుసుకున్నాము. ఈ వీడియోలో సిలబస్ గురించి ఇంకా డీటెయిల్డ్గా ఏ టాపిక్స్ చదవాలి, ఏవి ఎక్కువ స్కోరింగ్ వస్తాయనేటువంటి విషయాల గురించి చూద్దాం. సో ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి మనం గమనిస్తే మనకి 200 మార్కులకి ఎగ్జామ్ పేపర్ ఉంటుంది. 200 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్క్ ఉంటుంది. డ్యూరేషన్ ఆఫ్ టైం చూసుకుంటే మనకి 150 మినిట్స్ ఉంటుంది. అంటే ఇక్కడ మనం చూసుకుంటే 200 క్వశ్చన్స్ని మనం 150 మినిట్స్లో ఆన్సర్ చేయాలి. అంటే ఒక్కొక్క ప్రశ్నకి మనకి 1 నిమిషానికంటే తక్కువ టైం ఉంటుంది. అంటే ఒక 35 to 40 సెకండ్స్ మాత్రమే టైం ఉంటుంది. కాబట్టి దీనివల్ల చాలామంది ఏమనుకుంటారంటే ఇది చాలా కష్టమైనటువంటి పరీక్ష, సో 150 మినిట్స్లో మనం 200 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయలేము అని అనుకుంటారు. కానీ ఎక్స్టెంట్ ఆఫ్ టఫ్నెస్ చూసుకుంటే మనము ఒక క్వశ్చన్ ఆన్సర్ చేయగలిగేటువంటి టైము ఇంచుమించు 40 సెకండ్స్ లోపే మనం ఆన్సర్ చేయగలిగేటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ప్రశ్నలు తేలిగ్గానే వస్తాయి, కష్టమైన క్వశ్చన్స్ అయితే రావు. ఇచ్చిన టైం ప్యాటర్న్ని బట్టి ఒక క్వశ్చన్ సాల్వ్ చేయడానికి 40 సెకండ్స్ అయితే ఆ లోపలే మనం ఆన్సర్ చేయగలిగేటట్టుగా ఉంటాయి. కాబట్టి యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. సో ఇది మొత్తంగా 3 సెక్షన్స్గా ఉంటుంది. సెక్షన్ ఏ అనలిటికల్ ఎబిలిటీ, దాని మీద ప్రశ్నలు ఉంటాయి 75 మార్క్స్కి. సెక్షన్ బి మ్యాథమెటికల్ ఎబిలిటీ, దీని నుంచి 75 మార్క్స్ ఉంటుంది. అలాగే సెక్షన్ సి కమ్యూనికేషన్ ఎబిలిటీ, దీని నుంచి 50 మార్క్స్ ఉంటాయి. ఇక్కడ సెక్షన్ ఏ, సెక్షన్ బి మనకి తెలుగు మీడియంలో కూడా ఇస్తారు. సెక్షన్ సి మాత్రం ఓన్లీ ఇంగ్లీష్ మీడియంలోనే ఉంటుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ కాబట్టి. సో ఇది ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఇది కూడా మనకు తెలిసిన విషయమే. ఇప్పుడు మనం సిలబస్ గురించి చూస్తే మార్క్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేశాడు అనేది కూడా మనకు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. సెక్షన్ ఏ అనలిటికల్ ఎబిలిటీలో మనకి డేటా సఫిషియన్సీ, అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్, ఈ రెండింటి మీద ప్రశ్నలు ఉంటాయి. 75 ప్రశ్నలు ఉంటాయి. దీంట్లో డేటా సఫిషియన్సీ మీద 20 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ మీద 55 క్వశ్చన్స్ ఉంటాయి. సెక్షన్ బి కనుక చూసుకుంటే మ్యాథమెటికల్ ఎబిలిటీ అనుకున్నాము, అది మళ్ళీ 3 పార్ట్స్గా సబ్ సెక్షన్స్ ఉంటాయి. అందులో అర్థమెటికల్ ఎబిలిటీ, అలాగే ఆల్జీబ్రైక్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీ, అలాగే స్టాటిస్టికల్ ఎబిలిటీ. ఇక్కడ అర్థమెటికల్ ఎబిలిటీకి 35 మార్క్స్ స్కోరింగ్ ఉంది. అలాగే ఆల్జీబ్రైక్ అండ్ జామెట్రికల్ ఎబిలిటీ నుంచి 30 క్వశ్చన్స్ వస్తాయి. స్టాటిస్టికల్ ఎబిలిటీ నుంచి 10 క్వశ్చన్స్ వస్తాయి. అలాగే సెక్షన్ సి కమ్యూనికేషన్ ఎబిలిటీ కనుక చూసుకుంటే దీంట్లో మళ్ళీ 4 సబ్ సెక్షన్స్ ఉన్నాయి. సో వెకాబులరీకి 10 మార్క్స్, బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీకి 10 మార్క్స్, ఫంక్షనల్ గ్రామర్కి 15 మార్క్స్, అలాగే రీడింగ్ కాంప్రహెన్షన్కి 15 మార్క్స్ ఉంటాయి. సో వీటిల్లో ఏవి ఎక్కువ స్కోరింగ్ వస్తాయి, ఏవి ఈజీగా ఉంటాయి, ఏవి బాగా ప్రిపేర్ అవ్వాలనేది ఒకసారి మనం చూస్తే డేటా సఫిషియన్సీ 20 మార్క్స్ ఉంటాయండి సెక్షన్ ఏలో. ఈ డేటా సఫిషియన్సీ అనేది ఈజీగా సాల్వ్ చేయొచ్చు. మనము మినిమం బేసిక్ నాలెడ్జ్ కనుక మనం యూజ్ చేస్తే 20 మార్క్స్లో ఖచ్చితంగా మనం ఒక 15 మార్క్స్ గెయిన్ చేయొచ్చు. ఈ డేటా సఫిషియన్సీ అంటే ఇచ్చినటువంటి డేటా సఫిషియెంటా కాదా, అంటే ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి వాళ్ళు ఇచ్చినటువంటి డేటా సఫిషియెంట్ డేటానా కాదా అని మాత్రమే మనం తెలుసుకోగలిగితే సరిపోతుందండి. ఆన్సర్ ఈజీగా చేసేయచ్చు. మొత్తంగా ప్రాబ్లం సాల్వ్ చేసి మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. వీ ఓన్లీ ఐడెంటిఫై వెదర్ ద గివెన్ డేటా ఇన్ 2 స్టేట్మెంట్స్ ఈజ్ సఫిషియెంట్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆర్ నాట్. అంటే మనకు ఒక ప్రాబ్లం ఇస్తాడు, ప్రాబ్లం కింద 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు. ఇచ్చినటువంటి స్టేట్మెంట్స్ బట్టి ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయొచ్చా లేదా. మనం ఎగ్జామినేషన్లో పేపర్లో మనకి ఈ రకంగా వస్తుందండి డేటా సఫిషియన్సీ మీద ప్రాబ్లమ్స్. ఫస్టే మనకి సెక్షన్ ఏలో 20 క్వశ్చన్స్ డేటా సఫిషియన్సీ మీద వస్తాయి. సో దానికి మనకి ఈ రకంగా ఇస్తాడు. సో ప్రతి క్వశ్చన్లో కూడా ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే చూడండి 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు. మనకి ప్రాబ్లం ఇచ్చి 2 స్టేట్మెంట్స్ ఇస్తారు, స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2. సో దానికి చాయిసెస్ ABCD ఎలా ఇస్తాడంటే ఇచ్చినటువంటి ప్రాబ్లంలో ఆ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి మొదటి స్టేట్మెంట్ కనుక సఫిషియెంట్గా ఉంటే, అంటే మొదటి స్టేట్మెంట్ మాత్రమే సరిపోతుంది అనుకుంటే మనము చాయిస్ 1గా తీసుకోవాలి. ఒకవేళ రెండో స్టేట్మెంట్ మాత్రమే సరిపోతుంది అనుకుంటే చాయిస్ 2 తీసుకోవాలండి. లేదు 2 స్టేట్మెంట్స్, అంటే మనం ఆ ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే మనకు 2 స్టేట్మెంట్స్ అవసరం అవుతాయి. సో అలా అవసరమైనప్పుడు మనము
చాయిస్ 3 తీసుకోవాలి. అలా కాదు, ఒకవేళ 2 స్టేట్మెంట్స్ తీసుకున్నా సరే మనము ఏ రకంగానూ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేము, ఆన్సర్ రాదు అని అనుకున్నప్పుడు మనము చాయిస్ 4 ఎంచుకోవాలి. సో ముందుగానే మనకి క్వశ్చన్స్ పైనే ఈ చాయిసెస్ ఆప్షన్స్ అనేవి ఇచ్చేస్తారు మనకి. కాబట్టి ఇచ్చిన ప్రాబ్లం చూసుకోవడం, దానికి సంబంధించినటువంటి స్టేట్మెంట్స్ చెక్ చేసుకోవడం, ఆ 2 స్టేట్మెంట్స్ కలిపిన లేదా విడివిడిగా ఒక్కో స్టేట్మెంట్ తీసుకున్నా మనకు ఆన్సర్ వస్తుందా లేదా అని చెక్ చేసుకుంటే డేటా సఫిషియన్సీ మీద మనకి ఈజీగా మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఎక్కువగా అన్ని క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మీదే మనకి ఈ 20 క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. శాంపిల్గా ఒక క్వశ్చన్ చూస్తే ఇక్కడ చూడండి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద సిటీస్ పి అండ్ క్యూ, అంటే పి మరియు క్యూ నగరాల మధ్య ఎంత దూరం ఉంది అనేటువంటిది ప్రశ్న. దానికి సంబంధించి మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు, 2 ప్రవచనాలు. అందులో మొదటి ప్రవచనం కనుక చూసుకుంటే సిటీ ఏ ఈజ్ 60 కిలోమీటర్స్ ఫ్రమ్ సిటీ క్యూ, అంటే ఏ అనేటువంటి నగరము క్యూ అనే నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉందనేది మొదటి స్టేట్మెంట్లో మనకు కనిపిస్తుంది. అలాగే రెండో స్టేట్మెంట్లో కూడా ఇచ్చారు, సిటీ పి ఈజ్ 80 కిలోమీటర్స్ ఫ్రమ్ సిటీ ఏ, అంటే నగరం ఏ నుండి నగరం పీకి దూరం 80 కిలోమీటర్లు అని ఇచ్చారు. అయితే ఈ 2 స్టేట్మెంట్స్ ఒకసారి కనుక మనం గమనించినట్టయితే కొత్తగా ఒక నగరం ఏ అనేది పీ క్యూల మధ్య ఎంత దూరంలో ఉంది అనేటువంటి విషయాన్ని ఇచ్చారు, కానీ ఏ అనేది పీకి క్యూకి మధ్యలో ఉందా లేకపోతే ఎడం వైపు ఉందా కుడివైపు ఉందా అనేటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వలేదు. కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ ఉపయోగించినా సరే పీ క్యూల మధ్య దూరం ఎంత ఉందో మనం ఫైండ్ అవుట్ చేయలేము. కాబట్టి మనము ఆన్సర్ 4ని కరెక్ట్గా మనము కరెక్ట్ ఆన్సర్గా తీసుకోవచ్చండి. నెక్స్ట్ మనము ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్. ఈ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్స్ మొత్తంగా మనకి 55 మార్క్స్కి ఉంటాయి. సో సెక్షన్ ఏలో దీంట్లో కూడా మళ్ళీ మనకి సబ్ సెక్షన్స్ ఉన్నాయి. ఈ సబ్ సెక్షన్స్లో సీక్వెన్స్ అండ్ సిరీస్, ఈ సీక్వెన్స్ అండ్ సిరీస్ మీద మనకి మొత్తంగా 25 మార్క్స్కి ఉంటుంది పేపరు. దీంట్లో నెంబర్ అనాలజీ, ఆల్ఫాబెటికల్ అనాలజీ అంటే పోలికలండి, అలాగే ఆడ్ మ్యాన్ అవుట్ అంటే ఈ మనకి 4 ఆప్షన్స్ ఇస్తే 4గిట్లో ఏదైతే మనకి సరిపోలదో మిగిలిన 3టితో దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. అలాగే మిస్సింగ్ నెంబర్స్, దీంట్లో మనం చూసుకుంటే నెంబర్ అనాలజీ, ఆల్ఫాబెటికల్ అనాలజీ నుంచి 10 మార్క్స్ వస్తుంది. ఆడ్ మ్యాన్ అవుట్ నుంచి 5 క్వశ్చన్స్ వస్తాయి. మిస్సింగ్ నెంబర్స్, సీక్వెన్స్ ఆఫ్ సిరీసెస్ నుంచి ఇంకొక 10 మార్క్స్కి వస్తుందండి. టోటల్గా 25 మార్క్స్ అలా డిస్ట్రిబ్యూట్ అయింటే వీటిల్లో మనం ఈజీగా సాల్వ్ చేయగలిగేవి ఆడ్ మ్యాన్ అవుట్ 5 క్వశ్చన్స్లో కనీసం మనం 4 అయినా ఈజీగా సాల్వ్ చేయగలిగే అవకాశం ఉంటుంది. అలాగే నెంబర్ అనాలజీ, మిస్సింగ్ నెంబర్స్. సో టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే ఈ 25 మార్క్స్లో మనం మ్యాక్సిమం ఒక 15 మార్క్స్ వరకు మనం స్కోర్ చేయొచ్చండి. తర్వాత డేటా అనాలిసిస్ అండి. డేటా అనాలిసిస్ కూడా 15 మార్క్స్కి ఉంటుంది. డేటా అనాలిసిస్ అంటే మనకు కొంత డేటా ఇస్తారు, టేబుల్ ద్వారా కానీ, పై చార్ట్ ద్వారా కానీ, బార్ చార్ట్, అలాగే లైన్, అలాగే వెన్ డయాగ్రామ్స్, దేని ద్వారా అయినా సరే మనకి డేటా ఇస్తారు. ఇచ్చినటువంటి డేటాని దానికి సంబంధించి ఒక 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 5 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. సో ఈ డేటా అనాలిసిస్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఏదైతే మనకు క్వశ్చన్స్ ఇస్తారో ఆల్మోస్ట్ ఇచ్చినటువంటి డేటా నుంచి మనకు ఆన్సర్స్ ఉంటాయండి. ఒక టేబుల్ ఇచ్చారనుకోండి, టేబుల్ కింద మనకు ఒక 5 క్వశ్చన్స్ ఇస్తారు. ఆ 5 క్వశ్చన్స్లో 3 క్వశ్చన్స్ మనం ఈజీగా ఆన్సర్ చేయొచ్చండి. మిగిలిన 2 క్వశ్చన్స్ మాత్రం జస్ట్ ఫార్ములా బేస్డ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో కాబట్టి మనం ఎలా చూసుకున్నా సరే డేటా అనాలిసిస్ నుంచి మనము మ్యాక్సిమం 10 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు అనమాట. అలాగే కోడింగ్ అండ్ డీకోడింగ్ నుంచి 5 క్వశ్చన్స్ ఉంటాయి. అలాగే డేట్, టైమ్ అండ్ అరేంజ్మెంట్ ప్రాబ్లమ్స్ నుంచి 10 మార్క్స్ ఉంటాయి. ఆ డేట్, టైమ్ అరేంజ్మెంట్లో మనకి క్యాలెండర్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, అలాగే క్లాక్స్ మీద ప్రాబ్లమ్స్ ఉంటాయి, బ్లడ్ రిలేషన్స్ మీద, అంటే ఈచ్ క్యారీస్ ఎదర్ 1 or 2 క్వశ్చన్స్ ఉంటాయండి. సో కాబట్టి ఇక్కడ కూడా మనం ఒక 5 to 10 మార్క్స్ స్కోర్ చేసే అవకాశం ఉంది. ఈ రకంగా చూసుకుంటే మనం మెయిన్ కాన్సెప్ట్స్ అంటే డేటా సఫిషియన్సీ, అలాగే అనాలజీ, ఆడ్ మ్యాన్ అవుట్, అలాగే మిస్సింగ్ నెంబర్స్ ఇన్ ఎ సిరీస్, అలాగే డేటా అనాలసిస్, కోడింగ్, డీకోడింగ్, అలాగే క్యాలెండర్, క్లాక్, బ్లడ్ రిలేషన్ లాంటి ప్రాబ్లమ్స్ కనుక మనం చూసుకుంటే సెక్షన్ ఏలో అవుట్ ఆఫ్ 75 మనము 45 to 50 మార్క్స్ని ఈజీగా మనము తెచ్చుకోవచ్చండి. అలాగే సెక్షన్ బి అనేది మ్యాథమెటికల్ ఎబిలిటీ. ఈ సెక్షన్ బి మ్యాథమెటికల్ ఎబిలిటీలో అర్థమెటికల్ ఎబిలిటీ, జామెట్రికల్ ఎబిలిటీ, స్టాటిస్టికల్ ఎబిలిటీ అని మళ్ళీ 3 సబ్ సెక్షన్స్ ఉంటాయి. ప్రతి సబ్ సెక్షన్కి కూడా మనకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మనకి అర్థమెటిక్ ఎబిలిటీలో 10th క్లాస్ బేసిక్ అండి. ఇది మ్యాథమెటిక్స్ అంటే మన 10th క్లాస్లో ఏవైతే నేర్చుకున్నామో అవి మాత్రమే ఉంటాయి, ఆ స్టాండర్డే ఉంటుంది.
నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కూడా భయపడాల్సినటువంటి అవసరం ఏం లేదు. మ్యాథ్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో అర్థమెటికల్ ఎబిలిటీలో మనకి ఇండిసిస్ కానీ, రేషియో అండ్ ప్రపోర్షన్ కానీ, సర్డ్స్ కానీ, నెంబర్స్ అండ్ డివిజిబిలిటీ రూల్స్ కానీ ఇలా ఉంటాయి. వీటి మీద ప్రశ్నలు ఉంటాయండి. ఆల్మోస్ట్ అన్ని కూడా 30 క్వశ్చన్స్ ఉంటాయి. అయితే వీటిల్లో మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సినవి ఏంటంటే రేషియో అండ్ ప్రపోర్షన్, అలాగే డివిజిబిలిటీ రూల్స్, ఎల్సిఎం ప్రాబ్లమ్స్, పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, పార్ట్నర్షిప్స్, అలాగే టైం డిస్టెన్స్ వర్క్ ప్రాబ్లమ్స్, ఏరియాస్ అండ్ వాల్యూమ్స్, ఇలా ఈ మెయిన్ కాన్సెప్ట్స్ వీటి మీద కనుక మనం ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే అవుట్ ఆఫ్ 30 మనం 20 మార్క్స్ ఈజీగా క్యారీ చేయొచ్చండి. అలాగే జామెట్రికల్ ఎబిలిటీ కానీ, ఆల్జిబ్రిక్ ఎబిలిటీ కానీ ఇది కూడా 10th స్టాండర్డే అండి. వీటిల్లో కూడా చాలా తేలికైనటువంటి కాన్సెప్ట్స్ ఉంటాయి. అంటే స్టేట్మెంట్స్, ట్రూత్ టేబుల్స్ ఈజీ అండి. వాటి నుంచి క్వశ్చన్స్ వస్తే ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. అలాగే సెట్స్ అండ్ రిలేషన్స్, అలాగే ఫంక్షన్స్, అలాగే ట్రిగ్నామెట్రీ మీద అండి. ట్రిగ్నామెట్రీ మీద మినిమం ఒక 5 క్వశ్చన్స్ అన్న వస్తాయి మనకి. సో స్టాండర్డ్ యాంగిల్స్ కానీ, అలాగే సైన్ తీటా, కాస్ తీటా, టాన్ తీటా, కాట్ తీటా, కొసికెంట్ తీటా, సీకెంట్ తీటా, ఇలా వీటికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్, అలాగే పాలినామియల్స్, బైనామియల్ థియరము, మ్యాట్రిసెస్ మీద మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే లిమిట్స్ అండ్ డిఫరెన్షియేషన్ మీద ప్రాబ్లమ్స్ వస్తాయి. అలాగే ప్లేన్ జామెట్రీ, కోఆర్డినేట్ జామెట్రీ మీద మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇవన్నీ కూడా 10th స్టాండర్డ్. వీటిల్లో కూడా మనకు చాలా తేలిగ్గా ఉండేటువంటివి, ఈజీ అయినటువంటి ప్రాబ్లమ్సే వస్తాయి. సో మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఇందులో కూడా మనం ఒక 20 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. అలాగే స్టాటిస్టికల్ ఎబిలిటీ నుంచి మనం ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషను, మీన్, మీడియన్, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, సో ఇక్కడ కూడా మనం జాగ్రత్తగా మెయిన్ కాన్సెప్ట్స్ కనుక ప్రిపేర్ అయితే ఒక 5 మార్క్స్, అంటే ఇక్కడ కూడా మనం ఒక 45 మార్క్స్ని మనము గెయిన్ చేయొచ్చండి. అంటే సెక్షన్ ఏలో ఒక 50 మార్క్స్ ఈజీగా తెచ్చుకోవచ్చు. సెక్షన్ బి నుంచి మనం ఒక 45 మార్క్స్, అంటే ఇక్కడికే మనము 95 మార్క్స్ని స్కోర్ చేయొచ్చు. సెక్షన్ సిలో మనకి కమ్యూనికేషన్ ఎబిలిటీ ఉంటుందండి 50 మార్క్స్కి. వ్యాకాబులరీ అంటే 10 మార్క్స్ ఉంటాయి. 5 యాంటోనిమ్స్, అలాగే 5 సినోనిమ్స్ ఇస్తారు. అలాగే బిజినెస్ టెర్మినాల్ నుంచి 5 మార్క్స్, కంప్యూటర్ టెర్మినాల్ నుంచి 5 మార్క్స్ ఇస్తారు. అలాగే ఫంక్షనల్ గ్రామర్కి సంబంధించినటువంటి బిట్స్ కానీ, ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కానీ ఇస్తారు. అవి 15 మార్క్స్కి ఉంటాయండి. అలాగే రీడింగ్ కాంప్రహెన్షన్ 3 ప్యాసేజెస్ ఇస్తారు. అవి 15 మార్క్స్కి ఉంటాయి. ప్రతి ప్యాసేజ్కి 5 క్వశ్చన్స్ ఇస్తారు. సో కాబట్టి ఈజీగా మనం అంటే ఈ కాంప్రహెన్షన్ ఏదైతే ఉందో ఈజీగా 15 మార్క్స్లో మినిమం 12 మార్క్స్ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చండి. అలాగే ఫంక్షనల్ గ్రామర్లో కూడా 10 మార్క్స్ ఈజీగా మనం స్కోర్ చేయొచ్చు. ఆల్మోస్ట్ ఈ కమ్యూనికేషన్ ఎబిలిటీలో మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఒక 30 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. అంటే ఓవరాల్గా మనం 3 సెక్షన్స్ కనుక చూసుకుని ఒక యావరేజ్ స్టూడెంట్ని మనం బేస్ చేసుకుంటే అతను ఈజీగా 120 మార్క్స్ గెయిన్ చేయొచ్చండి. అయితే క్వాలిఫైయింగ్ మార్క్స్ కనుక చూసుకుంటే మనకి 50 మార్క్స్ క్వాలిఫైయింగ్ మార్క్స్ అవుట్ ఆఫ్ 200 ఏపీ ఐసెట్ అనేది క్వాలిఫై అవడానికి. అయితే మనకి మంచి ర్యాంక్ రావాలి, మంచి యూనివర్సిటీలోనో కాలేజీలోనో సీట్ తెచ్చుకోవాలంటే మనం 120 నుంచి 150 మార్కులు సంపాదించుకోవాల్సి ఉంటుంది. ఒక యావరేజ్గా మనకు ఒక 10,000 లేదా 12,000 ర్యాంక్ రావాలి, మామూలు కాలేజీలో నేను జాయిన్ కావాలి అని అనుకుంటే మనం 80 నుంచి 100 మార్క్స్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో కాబట్టి మనం జాగ్రత్తగా ప్రిపేర్ అయితే ఈజీగా మనము 80 to 100 ఈవెన్ 120 కూడా స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ వీడియోస్లో మనము ఏ రకంగా ప్రిపేర్ కావాలి, ప్రతి ఒక్క టాపిక్ మీద మెయిన్ కాన్సెప్ట్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, దానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్, ఇవన్నిటి గురించి కూడా తెలుసుకుందాం. థ్యాంక్ యూ.